వెల్కమ్ టు ముస్లిం మీడియా తెలుగు. విశాఖ నుంచి సికింద్రాబాద్ వస్తున్నటువంటి గోదావరి ఎక్స్ప్రెస్ బీబీ నగర్ దగ్గర అయితే డెలివరీ కావడం జరిగింది. చాలా ఘోర ప్రమాదం జరిగింది, కానీ ఎవరికి ఎలాంటి హాని కలగకపోవడం అనేది మనకి ఇక్కడ అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే బండి డిరైల్మెంట్ అయిన విధానం చూస్తే ట్రైన్ అనేది పట్టాలు తప్పిన విధానం చూసినట్లయితే చాలా ఘోరంగా డిరైల్మెంట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. అక్కడ పట్టాలు కూడా చాలా చెడుగా పడడం చూసాం. వేరే ప్రాంతం కూడా కరువుగా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మెయిన్ కారణం ఏంటి, అలా అంత ఘోరమైన ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఎలాంటి నష్టం జరగడానికి కారణం ఏంటి అంటే ఆ కోచెస్ అనేవి LHB కోచెస్, ఇవి లేటెస్ట్గా వస్తున్నవి ICF ఇంటిగ్రేటెడ్ కోచెస్ అయితే మాత్రం చాలా నష్టం జరిగాయని చెప్పేసి ఉన్నతాధికారులు కావచ్చు, అదేవిధంగా ఫ్లైట్లు కావచ్చు, గార్డ్స్ కావచ్చు చెప్తున్నారు. ముఖ్యంగా ట్రైన్ డిరైల్ అయిన సమయానికి ఆల్మోస్ట్ బోగీస్ అన్ని కూడా డిరైల్మెంట్ అవ్వడం జరిగాయి. కానీ ఏ ఒక్క బోగి కూడా ఇతర బోగీల మీదకి ఎక్కడం కానీ లేదంటే పక్కకి దొరికి వేరే ట్రాక్ మీద పడి అవతల వస్తున్న ట్రైన్ని అటాక్ చేయడం కానీ అయితే జరగలేదు. కాబట్టి వెనుకున్నటువంటి గార్డు కూడా వెంటనే ట్రైన్ దిగి అలర్ట్ చేసి ఈ యొక్క ప్రయాణికులందరినీ కూడా అలర్ట్ చేశాడు. అవతల ట్రాక్ మీద చాలామంది నించున్నారు. అవతల నుంచి వచ్చేసిన ట్రైన్ ద్వారా కూడా వారికి హాని ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఈ యొక్క గార్డు వెంటనే వారిని అలర్ట్ చేసి రెడ్ లైట్లు వేస్తూ, రెడ్ లైట్లు ట్రై కలర్లో రెడ్ లైట్ చూపిస్తూ వారందరినీ అలర్ట్ చేసి, అదేవిధంగా వచ్చే ట్రైన్స్ని కూడా అలర్ట్ చేసి వెంటనే ఆపడం అయితే జరగడం చూసాం. సో ఏదేమైనప్పటికీ కూడా అంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ ఎవరికి ఎలాంటి హాని అయితే జరగలేదు. ఇంకా ముఖ్యంగా లోపల ఉన్నటువంటి ఆ ప్యాసింజర్లు అయితే చెప్తా ఉన్నారు ఏమని అంటే ఒకరి మీద ఒకరు పడటం కానీ లేదంటే ముందు సీట్లు గుద్దుకోవడం కానీ అలా జరగడం వల్ల అక్కడక్కడ కొందరు దెబ్బలు మాత్రం జరిగాయని చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఎర్లీ మార్నింగ్ 6:15 to 6:30 ప్రాంతంలో జరిగింది. కాబట్టి ఆ టైంకి ఇంకా మనకి సూర్యోదయం కూడా కాలేదు, చాలా చీకటిగా అనిపించింది. ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి ట్రాక్ ఎలా ఉంది, ఆ ట్రైన్ పార్ట్స్ ఎలా ఉన్నవి, ఆ విజువల్ చూద్దాం. ఆ విజువల్ చూసినట్లయితే ఇంత ప్రమాదం జరిగినప్పటికీ ఇంత సేఫ్ జోన్గా ఎలా ఉన్నారు అనేది అనిపిస్తుంది. మరి Preview. Video. Preview. 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 ట్రాక్ ఎలా డిస్టర్బ్ అయింది, ఆ ట్రాక్ ఏ విధంగా బ్రేక్ అయింది అనేది అయితే ఉన్నతాధికారులు దాని మీద స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఇది ఇంకా చలికాలం, అందులో ఒకటి గత 5 రోజులుగా చాలా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. కాబట్టి ట్రాక్ అనేది బ్రేక్ అవుతుందా లేకపోతే ఎవరైనా దుండగులు ఈ ఘోరం చేశారా అనే దాని గురించి అయితే వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం కానీ జరగలేదు. ఇలాంటి LHB కోచెస్ వల్ల ఇంకా ఈ రైల్వేకి ఎలాంటి ప్రాణ నష్టం కానీ హాని కానీ జరిగేటువంటి ప్రమాదం అయితే ఉండదు.